హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అమ్మా, ఏమైంది అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే ఖుషి అని తులసి చెప్తూ ఉంటుంది. ఫ్రెండు, అమ్మ కాలికి రక్తం కూడా వస్తుంది. అమ్మా, నీ కాలికి ఏదైనా గుచ్చుకుందా? మరి ఆగిపోవచ్చు కదమ్మా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. నేను ఆగిపోతే నువ్వు ఓడిపోతావు కదమ్మా. నన్ను నమ్ముకున్న వాళ్ళను నేను ఓడిపోనివ్వను. నా కుటుంబంలో వాళ్ళని అసలుకే ఓడిపోనివ్వను అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు తులసి కాలు పట్టుకొని కాల్లో గుచ్చుకున్న గాజు పెంకును తీస్తూ ఉంటాడు. ఏమండి, పర్వాలేదండి అని తులసి అంటూ ఉంటుంది. తులసి, నీ గురించి తెలిసి కూడా నిన్ను అనరాని మాటలు అన్నాను, బాధ పెట్టాను, నన్ను క్షమించు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, భార్యాభర్తలు అన్న తరువాత చిన్న చిన్న అపార్థాలు అపోహలు రాకుండా ఎలా ఉంటాయండి? దానికి మీరు నన్ను క్షమాపణ అడుగుతారా అని తులసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఖుషి వాళ్ళ స్కూల్ టీచర్స్ ఈ గేమ్లో ఖుషి గెలిచింది అని చెప్పి చెప్తూ ఉంటారు. అందరూ కూడా ఖుషికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా కొన్ని పేరెంట్స్తో ఇలాంటి గేమ్స్ ప్లాన్ చేశాము, పేరెంట్స్ ఆర్ యూ రెడీ అని టీచర్స్ అడుగుతూ ఉంటారు. తులసి అమ్మ, ఓడిపోయినా పర్వాలేదు, నువ్వు కాలికి రక్తం వస్తుంటే ఆడటం నాకు ఇష్టం లేదు అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఖుషి, పర్వాలేదమ్మా, ఇది చిన్న గాయం మాత్రమే, ఇలాంటి గాయాలు ఎన్నో మనసుకు తగిలాయి, నా గురించి ఆలోచించకు, పద పార్టిసిపేట్ చేద్దాం అని తులసి అంటుంది. తులసి, ఖుషి చెప్పింది నిజమే, కాలికి అంత రక్తం వస్తుంది, ముందు హాస్పిటల్కు వెళ్దాం పద అని సిద్ధు అంటాడు. వద్దండి, ఖుషి గెలవాలి, ఖుషియే గెలవాలి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. చెప్తే వినవా తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. నన్ను నమ్ముకున్న ఖుషిని నేను నవ్వుల పాలు కానివ్వనండి. ఇప్పుడు నేను ఖుషిని గెలవకుండా మధ్యలో ఆఫ్ చేస్తే నన్ను చూసి నవ్వటానికి ఎంతమంది ఉన్నారో చూడండి అని తులసి అంటూ ఉంటే ఇక సిద్ధు అటు ఇటు చూస్తూ ఉంటాడు. సూపర్నిక, భార్గవ్ వాళ్ళు తులసి వైపు చూస్తూ ఉంటారు. ఓ, ఇదంతా కూడా వీళ్ళ ప్లానేనా? తులసిని ఓడించటం కోసం కావాలని తులసి వెళ్లే దారిలో గాజు పెంకులు వేసినట్టున్నారు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. పద ఖుషి, గేమ్లో పార్టిసిపేట్ చేద్దాం అని తులసి సిద్ధు అందరూ కలిసి మళ్ళీ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. ఇదేంటి, ఇది ఓడిపోతుందనుకుంటే ఇలా గెలిచింది అని సూపర్నిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం చేసినా కూడా మనం తులసిని ఓడించలేమని అర్థమైంది సుబ్బు. తులసిని ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలో ఆలోచించాలి సుబ్బు అని భార్గవ్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు జాను జైనందర్ని గుడి దగ్గరకు తీసుకెళ్తుంది. జాను, నాతో మాట్లాడాలి పర్సనల్గా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని జైనందన్ జానుని అడుగుతూ ఉంటాడు. జై సార్, ఈ రోజు నుంచి మీరు మారారని నేను నమ్ముతున్నాను. మీరు ఇక మీదట నా వల్ల నా వాళ్ళకు కానీ నాకు కానీ ఎలాంటి ప్రమాదం తలపెట్టకూడదు అని జాను చెప్తూ ఉంటుంది. తలపెట్టను జాను, నిజం చెప్తున్నాను, నేను మారిపోయాను అని జైనందన్ చెప్తూ ఉంటాడు. జై సార్, అలాగే నా ఇష్టాలను గౌరవించాలి, నేను ఏం చెప్పినా కూడా వినాలి. నా స్నేహితులు, నా వాళ్ళు ఎవరైనా సరే నాతో మాట్లాడితే వాళ్ళను ఇబ్బంది పెట్టాలని మీరు చూడకూడదు అని జాను చెప్తూ ఉంటుంది. లేదు జాను, ఇక నుంచి నువ్వు కొత్త జైని చూస్తావు అని జైనందన్ చెప్తూ ఉంటాడు. అంతేకాదు, మీకు నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు అని జాను చెప్తూ ఉంటే, ఉండవు జాను, ఇక మీదట నేను ఓపెన్ బుక్ లాంటి వాడిని అని జైనందన్ చెప్తూ ఉంటాడు. అలాని నాకు మాట ఇవ్వండి సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో జైనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు, అంటే మీరు మారలేదా అని జాను అడుగుతూ ఉంటుంది. లేదు జాను, మారాను అని జైనందన్ చెప్తూ ఉంటాడు. అయితే మాట ఇవ్వండి సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. సరే జాను, ఈ రోజు నుంచి నువ్వు చెప్పిన అన్ని కండిషన్లకు కూడా కట్టుబడి ఉంటాను అని జైనందన్ జానుకి మాటిస్తాడు. దాంతో జాను జైనందన్ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ జాను, నన్ను నమ్మి నాకు మరొక అవకాశం ఇచ్చినందుకు అని జైనందన్ చెప్తూ ఉంటాడు. పదండి సార్, అమ్మ నాన్నల దగ్గరకు వెళ్దాము, మన ఇద్దరం కలిసిపోయామని నేను మీతో తిరిగి మళ్ళీ మన ఇంటికి రావటానికి సిద్ధపడ్డానని అమ్మకు చెప్దాము, అమ్మ నాన్న సంతోషపడతారు అని జాను అంటుంది. సరే జాను, పద అని జైనందన్ అంటూ ఉంటాడు. ఖుషి స్కూల్లో గేమ్స్ అన్నీ కూడా పూర్తవుతాయి,
ఇప్పటి వరకు పెట్టిన గేమ్స్ అన్నిటిలో కూడా ఖుషియే గెలిచింది అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఖుషి తన పేరెంట్స్తో స్టేజ్ మీదకు వచ్చి బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని అనౌన్స్ చేస్తూ ఉంటే తులసి, సిద్ధు, ఖుషి ముగ్గురు కలిసి స్టేజ్ మీదకు వెళ్తారు. ఇక ఖుషి, తులసి, సిద్ధుకి ముగ్గురికి కలిపి బహుమతి ఇవ్వగానే ఖుషి సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండు, పిలవగానే స్కూల్కి వచ్చినందుకు అని ఖుషి చెప్తూ ఉంటుంది. అది నా బాధ్యతమ్మా అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే ఫ్రెండు, ఇక ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సూపర్నిక వాళ్ళు ఎదురుగా వచ్చి ఖుషి మాతో రా అని పిలుస్తూ ఉంటారు. నేను రాను, నేను తులసి అమ్మ దగ్గరే ఉంటాను అని ఖుషి చెప్తూ ఉంటుంది. ఏయ్ రావే అని సూపర్నిక ఖుషిని లాక్కొని వెళ్ళబోతూ ఉండగా తులసి సూపర్నికపై చెయ్యెత్తుతుంది. ఏయ్ తులసి, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత, నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతావా అని సూపర్నిక అంటూ ఉంటుంది. హలో, ఇంతకుముందు తులసి మీ ఆఫీస్లో వర్క్ చేసిందేమో, ఇప్పుడు ది గ్రేట్ బసవరాజు గారి కోడలు, ది గ్రేట్ సిద్ధుకి భార్య. తులసిని పట్టుకొని ఆఫ్టర్ ఆల్ అంటున్నావేంటి అని సిద్ధు సూపర్నికను అడుగుతూ ఉంటాడు. ఓసే తులసి, ఈ సిద్ధుని చూసుకొని నువ్వు ఎగసెగసి పడుతున్నావు కదా, నీకు బుద్ధి చెప్తాను, ఖుషిని నా దగ్గరకు ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసు అని సూపర్నిక తులసికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సూపర్నిక, భార్గవ్ కారులో వెళ్తూ బసవరాజుకి ఫోన్ చేస్తారు. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటాడు. ఏంటండి అప్పుడే మర్చిపోయారా, నేను సూపర్నికను మాట్లాడుతున్నాను, భార్గవ్ వైఫ్ని అని చెప్పి చెప్తూ ఉంటుంది. చెప్పమ్మా, ఏంటి ఇలా ఫోన్ చేశావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మాకు ఖుషి కావాలని చెప్పాం కదా, ఖుషిని మాకు ఇస్తే మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామని చెప్పాం కదా అని చెప్పి సూపర్నిక అడుగుతూ ఉంటుంది. ఖుషిని మీ వెంట పంపించడం కోసం నేను చాలా ప్రయత్నాలే చేశాను, కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేకపోయాను, ఇంకేం చెయ్యాలమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఖుషిని ఎలాగైనా మా దగ్గరకు పంపించండి, మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. అసలు ఖుషితో మీకేం పనమ్మా, ఖుషిని ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఆ పిల్ల ఎక్కడ ఉన్నా కూడా ఖర్చే అవుతుంది కదా, ఆ ఖర్చు మీకు తగ్గుతుంది కదా, ఎందుకు ఆ పిల్ల కావాలనుకుంటున్నారు అని బసవరాజు సూపర్నికను అడుగుతూ ఉంటాడు. మేము పిచ్చివాళ్ళమై ఆ ఖుషిని కావాలనట్లేదు, ఖుషి మా దగ్గరకు వస్తే కోట్ల రూపాయలు వస్తాయి, లేదంటే ఆ కోట్ల రూపాయలు తులసికి దక్కుతాయి అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. వేల కోట్ల ఆస్తులకు వారసురాలు ఖుషి, ఖుషిని ఎవరైతే పెంచి పెద్దదాన్ని చేసి బాధ్యత తీసుకుంటారో వాళ్లకు ఆ వేల కోట్ల ఆస్తి దక్కుతుందని మా అన్నయ్య చచ్చిపోతూ వీలునామాలో రాశాడు అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ తులసి ఖుషిని ప్రేమగా చూసుకుంటుంది, పెంచి పెద్దదాన్ని చేస్తుంది, కాబట్టి ఆ తులసికి వేల కోట్ల ఆస్తి దక్కుతుంది, అలా జరగటానికి వీల్లేదు, ఖుషిని మేమే పెంచి పెద్దదాన్ని చేస్తాము, మాకే ఆ వేల కోట్ల ఆస్తి దక్కాలి అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఖుషి మా ఇంట్లో ఉండటం వల్ల ఖుషికి వేల కోట్ల ఆస్తి దక్కుతుందా, ఖుషిని పెంచి పెద్దదిదాన్ని చేస్తున్న తులసికి కూడా ఆ వేల కోట్ల ఆస్తి దక్కుతుందా, ఇన్ని రోజులు ఆ తులసి వెనుక ఎలాంటి ఆస్తి లేదని తులసిని చిన్న చూపు చూశాను, కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి ఆ ఖుషి తులసికి దక్కుతుందని తెలిస్తే ఇప్పటికే ఆ తులసిని కూతురులాగా చూసుకునేవాణ్ణి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏం బసవరాజు గారు, ఏంటి ఏం మాట్లాడట్లేదు అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది. నేను పనిలో ఉన్నానమ్మా, ఉంటాను అని చెప్పి బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి సడన్గా ఈయన ఇలా ఫోన్ కట్ చేశాడు అని సూపర్నిక భార్గవ్ని అడుగుతూ ఉంటుంది. మరోవైపు తులసి, సిద్ధు, ఖుషి ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. అప్పుడు బసవరాజు, అమ్మ ఖుషి, గేమ్స్లో నువ్వే విన్ అయ్యావా, నీకే గిఫ్ట్ వచ్చిందా, ఈ గిఫ్ట్ అదేనా అని ప్రేమగా అడుగుతూ ఉంటాడు. ఇదేంటి మామయ్య ఇంత వింతగా ప్రవర్తిస్తున్నారు అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ తులసి, నిన్నేనమ్మా అడుగుతుంది, మన ఖుషియే గెలిచిందా అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, ఏంటి తులసిపై ఖుషిపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఎంత కాదనుకున్నా తులసి మెడలో నువ్వు తాళి కట్టావు కాబట్టి తులసి ఇంటి కోడలే కదరా, కొత్తగా ప్రేమ చూపించటం ఏంటి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు
అమ్మను ఎమ్మెల్యే చేసిందని తులసిపై విరుచుకుపడ్డావు కదా నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క. ఈ రోజు నుంచి ఖుషి నా సొంత మనవరాలు, తులసి నా కూతురు కంటే ఎక్కువ. సరేనమ్మా తులసి, ఇక మీదట మీకు ఈ ఇంట్లో ఏం కావాలన్నా కూడా మీ ఇష్టానుసారం చేయొచ్చు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపోండి, మీకు కావలసిన వంటలన్నీ రెడీ చేపిస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. తులసి రా వెళ్దాం అని సిద్ధు తులసిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. తులసి, నీ వెనుక ఉన్న 1000 కోట్ల ఆస్తి కోసం ఆఖరికి నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడను అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధు తులసిని రూమ్లోకి తీసుకెళ్లి తన కాలికి గాజు పెంకులు గుచ్చుకొని ఉంటే వాటన్నింటినీ క్లీన్ చేసి కాలికి కట్టు కడుతూ ఉంటాడు. ఏమండి, ఇది చిన్న దెబ్బే, వదిలేయండి అని తులసి అంటుంది. నేను చేసిన తప్పుకు నీ కాళ్ళు పట్టుకొని నిన్ను క్షమాపణ అడుగుతున్నా అనుకో తులసి అని సిద్ధు అంటాడు. చి, ఏంటండి ఇన్నిసార్లు క్షమాపణ క్షమాపణ అంటున్నారు? మీరు నా భర్త, నన్ను 2 మాటలు అంటే ఏమైంది అని తులసి అంటూ ఉంటుంది. తులసి, నేను నీ భర్తని కదా అని సిద్ధు అంటూ ఉంటే, అవును కదా అని తులసి అంటుంది. ఇంక దాంతో తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టాను, మిమ్మల్ని బాధ పెట్టాను అని తులసి అంటూ ఉంటే ఇక సిద్ధు తులసిని గట్టిగా హగ్ చేసుకొని రొమాన్స్ చేస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.